ఈరోజు 4th డే ట్రిప్ అనమాట. ఈరోజు ఏం చేస్తున్నామంటే మేము లగ్జంబర్గ్కి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ బార్డర్ కంట్రీస్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఈజీగా బస్లో జర్నీ చేసేయచ్చు. హార్డ్లీ 2 hours ఉంటుంది జర్నీ అయితే, 2 to 3 hours. ఇప్పుడు మనం ఫస్ట్గా ఏం చేద్దామంటే బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ బస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము ఫ్లిక్స్ బస్ అనేసి బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ బ్లాక్ కలర్తో. ఈ ఫ్లిక్స్ బస్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అలాగే వే టు ట్రావెల్ బిట్వీన్ యూరప్ చాలా మంచి ఆప్షన్ అనమాట. ఫైనల్గా అయితే బస్లో గెట్ ఇన్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఇంకా మనం బ్రుసెల్ అలా లైట్గా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు, ఎక్కడెక్కడ తీసుకుపోతుందా అని చెప్పి. బ్రుసెల్ నుంచి లగ్జంబర్గ్కి 3 hours అనమాట. ఈ బస్సు క్వైట్ ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. వెల్కమ్ టు వరల్డ్ రిచెస్ట్ కంట్రీ. ఇంకా ఫైనల్గా అయితే లగ్జంబర్గ్కి రీచ్ అయిపోయాం. 3 hours జర్నీ తర్వాత బస్లో ఒక కెఫే ఉంటే ఇక్కడ అంతా అక్కడ కూడా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా మనం బస్లో వెళ్తున్నాము. చాలా ఫేమస్ అనమాట ఈ లగ్జంబర్గ్ అనేది. ఇంకా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి బస్లో రావడం అది చాలా సూపర్ ఎగ్జైట్గా అనిపిస్తుంది. ఇంకా వెళ్ళి మనం అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఎందుకు ఫేమస్ ఏంటి అనేది అంతా డిస్కస్ చేసేద్దాం. అండ్ రెయిన్ కూడా పడుతుంది, మాకు ముందే తెలుసు రెయిన్ పడుతుందని. చూద్దాం, ఎంత వీలైతే అంత కవర్ చేసేటట్టు ట్రై చేద్దాము. 5 hours ఉంది మనకి. మళ్ళీ ఈవినింగ్ మనం రిటర్న్ వెళ్ళిపోవాలి బెల్జియంకి. ఇక్కడైతే బస్ స్టాప్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుందా బస్ స్టాప్. ఈ బస్సులో మీకు తెలుసా లగ్జంబర్గ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీనే, మనం ఏం టికెట్ కూడా పర్చేస్ చేయనక్కర్లేదు. ఇంకా మనం ఒక బస్ వస్తుంది, ఆ బస్కి వెళ్ళేసి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ బస్తో స్టార్ట్ చేస్తున్నాం మనం ఎక్స్ప్లోర్ చేయడం అనేది. సో ఈ బస్ చూడండి, లగ్జంబర్గ్ బస్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపల గెట్ ఇన్ అయిన తర్వాత ఆ సీట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కంఫర్ట్గా ఉన్నాయి. ఒక యూరప్లో స్వైపింగ్ మిషన్ లేని బస్సెస్ అంటే అండ్ ఇదే అనమాట, ఇదే కంట్రీ. చాలా హ్యాపీగా అనిపించింది. బస్ టికెట్ కోసం చాలా టైం వేస్ట్ చేస్తాము, ఇక్కడ ఏం వేస్ట్ చేయలేదు మేమైతే. అండ్ అలాగే ఈ కంట్రీ ఎందుకు ఫేమస్ అనేటివి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉందాము. ఇక మెయిన్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా దానికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకో ట్రామ్ కూడా కనిపించింది చూడండి. ట్రామ్ కూడా చాలా ఫేమస్, లగ్జంబర్గ్ ట్రామ్ అనేటివి కలర్ ఉంటాయి అనమాట. లైటింగ్తో భలే హైలైట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఎందుకు ఇది వరల్డ్ లార్జెస్ట్ కంట్రీ అయింది, ఇంకా కొత్తగా నాకేం కనపడలేదు. ఆ ట్రైన్స్ మెట్రోస్ అవి కనిపించాయి కానీ, బట్ ఇంకా చూడాలేమో మనము. ఫస్ట్ మేమైతే వచ్చాము ఈ ప్లేస్ కెమినా దెలా కొర్నిచా అనే ప్లేస్కి. ఇది చాలా స్టన్నింగ్ వ్యూతో ఉంటుంది అనమాట. సో మోస్ట్ బ్యూటిఫుల్ బాల్కనీ యూరప్ అని చెప్తా ఉంటారు. సీనిక్ వాక్యం ఉంటుంది, ఇంకా బ్రీత్ టేకింగ్ వ్యూస్ ఉంటుంది, లోయర్ సిటీ అండ్ మీడియల్ వాల్స్ అని చెప్తారనమాట. చార్మింగ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే. అండ్ అలాగే పిక్చర్ పర్ఫెక్ట్ ల్యాండ్స్కేప్ అని చెప్తారు పిక్చర్కి. ఇంకా ఎందుకంటే మనం పైన నుంచి కింద చూసినట్లయితే చాలా అంటే చాలా ఫెయిరీ టైల్ వ్యూస్ అనేటివి మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ వాల్ అనేది అంత ఫేమస్. అందుకనేసి ప్రతి ఒక్కరూ పైకి వచ్చి కొన్ని స్పాట్స్ ఉంటాయి, అక్కడ పిక్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ ప్లేస్లో చాలాసేపు స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది, ఎందుకంటే పైన నుంచి ఆ కెనాల్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే బస్సెస్ ట్రైన్స్ అనేటివి ఆ మెయిన్ రోడ్ మీద వెళ్తూ ఉంటాయి అనమాట. అది కొంచెం బాగా అనిపిస్తుంది మనకైతే. ఇంకా రెయిన్ స్టాప్ అయింది కాబట్టి మేము కొంచెం ఫాస్ట్గా హర్రీ అవుతున్నాము, ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ నుంచి మనం చూడండి ఎంత బాగుందో, చిన్న హౌసెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అవన్నీ. సో దాన్ని చూసి ఎంజాయ్ చేసేద్దాం. నెక్స్ట్ వి మేడ్ అవర్ వే పాయింట్ అడల్పే బ్రిడ్జ్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ డబుల్ ఆర్క్ బ్రిడ్జ్ అనేది అప్పర్ అండ్ లోయర్ పార్ట్ సిటీకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట లగ్జంబర్గ్లో. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్. స్పెక్టాక్యులర్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ లష్ గ్రీనరీ అనేది చాలా అంటే చాలా ఉంటుంది పైనుంచి కిందికి చూసినట్లయితే. ఈ ప్లేస్లో ఎక్కువసేపు స్పెండ్ చేయలేము, ఎందుకంటే వెహికల్ సౌండ్స్ అనేది మనకి ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడే చూడండి ఎన్ని వెహికల్స్ పోతున్నాయో. ట్రామ్ వెళ్తుంది, కార్ వెళ్తున్నాయి, బస్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. బట్ చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ లాగా కాబట్టి కార్నర్లో ఫుట్పాత్ అనేది ఉంటుంది, మనకి కాసేపు స్పెండ్ చేయొచ్చు. సో రెయిన్ తగ్గిపోయింది కాబట్టి మేము అలా టైం కాసేపు స్పెండ్ చేస్తున్నాము. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అక్కడి నుంచి. తర్వాత ఈ ప్లేస్ని చూసుకున్న తర్వాత ఈ ప్లేస్ దగ్గరలో ఏదైనా ఫేమస్ టూరిస్టిక్ స్పాట్ ఉందా అని చెక్ చేసే టైంలో మాకు ఒకటి కనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ పేరు వచ్చేసి మోన్యుమెంట్ ఆఫ్ ది రిమెంబరెన్స్. ఇది ఏంటంటే సోల్జర్స్ ఉంటారు కదా, లగ్జంబర్గ్ సోల్జర్స్కి సింబాలిజంగా వాళ్ళు పెట్టారనమాట. ఎవరైతే వాళ్ళ కంట్రీ కోసం వరల్డ్ వార్లో లైఫ్ని సాక్రిఫైస్ చేశారు కదా, వాటికి సింబాలిజంగా ఈ గోల్డ్ లాంటిది ఈ మోన్యుమెంట్ని ఇక్కడ పెట్టారు. అండ్ అలాగే వాళ్ళ ఫ్లాగ్ కూడా లగ్జంబర్గ్ది ఫేమస్ సింబాలిజం అనమాట ఈ కంట్రీ వాళ్ళకి. తర్వాత దీన్ని చూసుకున్న తర్వాత ఒక క్యాథడ్రల్ అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాని పేరు నోత్రే దామే క్యాథడ్రల్. లగ్జంబర్గ్లో వాళ్ళు రిలీజియస్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి సింబాలిజంగా అలా పెట్టారు. సో దాన్ని కూడా లోపల వెళ్ళలేదు కానీ బయట నుంచి అలా తీసుకొని వచ్చేసాము పిక్చర్స్ అవేవి. అండ్ తర్వాత మనం ఒక స్పాట్కి వెళ్ళాలి, వెళ్ళే దారిలో ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం పదండి. దానికి
మీకు ఒక విషయం తెలుసా, ఈ కంట్రీలో పాలిటిక్స్ అనేది భలే స్ట్రాంగ్గా అండ్ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ కంట్రీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, పాలిటిక్ స్ట్రాంగ్గా ఉంటే కంట్రీ ఎంత బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ అలాగే వరల్డ్లో ఉన్న మెయిన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ లగ్జంబర్గ్లోనే ఉన్నాయి. వీళ్ళు ట్యాక్స్ చాలా తక్కువ తీసుకుంటారు అనమాట కంపేర్ టు ఆల్ ఓవర్ కంట్రీస్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ టు బికేమ్ రిచ్ కంట్రీ. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బార్డర్ కంట్రీ అన్ని దగ్గర ఈ కంట్రీకి, ఇంకా చాలా ఉన్నాయి. సో సడన్లీ మేము ఒక ప్లేస్ని చూసాము. ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జైటింగ్ స్టాప్ ఆన్ అవర్ ట్రిప్ అని చెప్తాను. ఎందుకంటే ఈ ప్లేస్ మాకు లిస్ట్లోనే లేదు, బట్ సడన్గా చూసి ఆగాము. మేము వేరే డెస్టినేషన్కి వెళ్తూ ఉన్నాము, ఈ ప్లేస్ని చూసాము. ఈ ప్లేస్ పేరే ప్యాలెస్ గ్రాండ్ దుకాన్ ప్లేస్, దుకాల్ అనమాట. సో పలకడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఇది వచ్చేసి హెడ్ ఆఫ్ ది స్టేట్ అనమాట. ఆర్కిటెక్చర్ అయితే స్టన్నింగ్ ఉంది, మామూలుగా లేదు. సో చూసే కొద్దీ ఇంకా అడ్మైర్ అయిపోయి అంతా చూస్తాము. ఈ ప్లేస్ని చూసేసి ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ దగ్గర అయితే 2 గార్డ్స్ కూడా ఉండే, బాగుండే. అదైతే జస్ట్ బయట నుంచి పిక్చర్ తీసుకున్నాం అంతే. తర్వాత మనం వెళ్తున్నాము కూలెస్ట్ అట్రాక్షన్స్ ఇన్ లగ్జంబర్గ్. అది ఏంటంటే పానారోమిక్ ఎలివేటర్ అనమాట. దాని పేరే పానారోమిక్ ఎలివేటర్. ఈ సందులో నుంచి పైకి వెళ్తే ఒక ఎలివేటర్ ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం పానారోమిక్ వ్యూ అనేది చూడొచ్చు. ఇది వచ్చేసి పబ్లిక్ ఎలివేటర్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పర్ అండ్ లోయర్ సిటీ అంతా కనిపిస్తేసింది, కనెక్ట్ అయి ఉండి మనకి ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది అనమాట మిర్రర్ గ్లాస్తో. ఇది లిఫ్ట్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఒక టీవీ కూడా ఉంది, బయట వ్యూ ఎలా ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అనేది బాగా మంచిగా పెట్టారనమాట. ఈ ఎలివేటర్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలా మనం పైకి వెళ్ళిపోతూ ఉంటాము, బిల్డింగ్స్ అంతా కిందికి వెళ్ళిపోతా కనిపిస్తూ ఉంటాయి. భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామా అనే ఫీల్ వచ్చేస్తుంది. ఇంకా చూడండి కింద ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అన్నీ మనకి ఎంత బాగా కనిపిస్తాయి. అండ్ అలాగే కెనాల్స్ కూడా చాలా క్రిస్టల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మిర్రర్ కూడా ఎంత నీట్గా పెట్టారంటే అంత నీట్గా పెట్టారు. మంచిగా అప్రిషియేట్ చేయొచ్చు ఈ ప్లేస్ని అయితేసి. ఇంకా మనం అక్కడికి వెళ్ళి అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అదే అనమాట మిర్రర్ బ్రిడ్జ్. Are you scared? It's okay, step in. అంత మందిని మోసింది నిన్ను కదా, అది మొదలేదా? అది అసలు కొంచెం భయం వేస్తుంది కదా, కొంచెం బ్లర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఉంటుంది సిటీ. మా ప్యారిస్లో వెళ్ళినప్పుడు మాల్లో ఉంటుంది గ్లాస్ వాక్ అని, అక్కడ ఉంటే చాలా భయం వేసింది నాకు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అప్పటి నుంచి చూస్తుంటే అన్ని బిల్డింగ్స్ చిన్న క్యూట్గా భలే ఉన్నాయి. అన్ని బాల్కనీస్ హైలైట్ అవుతున్నాయి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్ అయితే. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ప్లేస్ చూసిన తర్వాత అలా ఎగ్జిట్ మనకి ఇక్కడ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే అలా బయటికి వచ్చాము. ఇంకా సిటీ అలా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. పదండి ఇంకొంచెం అలా చూసేద్దాం. ఇంకొక వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కంట్రీ గురించి, ప్రైవేట్ బ్యాంకుల అన్నిటికీ గ్లోబల్ హబ్గా కూడా వర్క్ చేస్తుంది. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ కొరియా, బ్యాంక్ ఆఫ్ స్విస్, అలా చాలా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ చాలా ఉన్నాయి తెలుసా. అలా ప్రతి ఒక్క దానికి అలా ఉండడం వల్ల వీళ్ళు చాలా కంపెనీస్కి హెడ్ క్వార్టర్స్కి అలో చేయడం వల్ల, అండ్ అలాగే ఇలాంటి బ్యాంక్కి బిజినెస్కి అలా అలో చేయడం వల్ల ఇక్కడ
పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండడం వల్ల మోస్ట్లీ అవన్నీ కన్సిడర్ చేసి వరల్డ్ రిచెస్ట్ కంట్రీ లాగా పెట్టారేమో అనిపించింది, నాకు డిసైడ్ చేశారేమో అనిపించింది. Hey, Barcelona boy. ఆల్మోస్ట్ వెదర్ అంతా క్లౌడీ అయిపోతుంది, కాసేపట్లో రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని బరబర పోతున్నాం మా డెస్టినేషన్కి. ఇంకా ఆల్మోస్ట్ మా ట్రిప్ అయితే ఫినిష్ అవుతున్నట్టే, స్టార్ట్ అయిపోయింది రెయిన్ కూడా. ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేయాలంటే దీన్ని ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్లో టర్న్ అవుతుంది, మనం క్రాస్ చేసేయచ్చు. ఒక బేకరీకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఇక ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, వాటిని చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా లోపలికి వచ్చినట్లయితే ఇంకా బాగానే ఉన్నాయి, బట్ మనకు అంత టైం లేదు, ఉన్న టైంలోనే ఎక్స్ప్లోర్ చేయాలి కదా అని చెప్పేసి ఒక బేకరీ దగ్గరికి వెళ్తున్నాము. ఆ బేకరీలో ఏమంటే లక్సెంబర్గ్లో ఒక డెజర్ట్ ఉంటుంది, ఫేమస్ డెజర్ట్. దానికోసం అనేసి ఆ బేకరీలోకి వచ్చామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కాయంపెఫ్ కోహ్లేర్ అనే బేకరీ దగ్గరికి. లోపలికి వెళ్ళి చూసేద్దాం మనకు కావాల్సిన డెజర్ట్ దొరుకుతుందో లేదో అని. ఆ డెజర్ట్ పేరు కూడా చాలా కష్టం, బట్ వాళ్ళ చేత చదివించి తీసుకుందాం. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూసినట్లయితే మామూలుగా లేవు డెజర్ట్స్, అన్ని ఫుడ్ ఐటమ్ కూడా అమ్ముతున్నారు స్నాక్స్తో పాటుగా. అవన్నీ చూసి ఏ ట్రై చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ మనకి కావాల్సిన డెజర్ట్ అయితే అడిగాము, చూస్తే అక్కడ లేవంట. ఇక్కడ పర్టికులర్ డేలో మాత్రమే తయారు చేస్తారంట, ఫేమస్ డెజర్ట్ కాబట్టి. ఇట్లా కావాలి అని చెప్పి ఇంకో దగ్గరలో ఇంకో బేకరీ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా అడిగితే అది కూడా లేదు, సేమ్ అన్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చెప్పారు, సరేలే అని చెప్పేసి బయటికి వచ్చాము. బయటికి వచ్చినట్లయితే ఇదంతా బ్రాండెడ్ షాప్ ఉండే ఏరియా అనమాట. చాలా అంటే చాలా అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయి. బయట నుంచి చూడడం తప్ప అంత టైం లేదు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే అంత. ఇంకా మనం వెళ్ళాలి, బ్యాక్ టు బెల్జియంకి వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి ఇక్కడ ఒమేగా ఇక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అన్నీ అవే షాప్స్ అనమాట. బిల్డింగ్స్ కూడా చూడండి ఎంత బయట కనిపించేటివి ప్రోడక్ట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు సండే ఉండడం వల్ల అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, అందుకనేసి మిర్రర్ నుంచే చూసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మనం బస్కి వెళ్ళాలి, మన స్టేషన్కి వెళ్ళాలి. అంటే బస్ స్టేషన్కి వెళ్ళేసి మనము బస్ తీసుకోవాలన్నమాట. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ తర్వాత వెళ్ళే దారిలో మాకు ఏమంటారు దాని సినిమా రోల్ కనిపించింది. సో అందుకని అవి తీసుకుందాంలే అని చెప్పేసి అక్కడికి వచ్చామన్నమాట. బాగుండే అది కూడా. సో కొన్ని 2 సినిమా రోల్ తీసుకొని ప్యాక్ చేసుకున్నాము. నైట్ మళ్ళీ బస్లో కష్టం లేదని చెప్పేసి బెల్జియంకి రీచ్ అయ్యేసరికి 9 అలా అవుతుంది. ఇక్కడ మనం 5:30కి అట్లా స్టార్ట్ అవ్వాలి. సో అందుకని వెళ్ళే దారిలో ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోయి ఈ ట్రామ్ అయితే మెరుస్తున్నాయి అనమాట లైటింగ్తో. బెస్ట్ ట్రామ్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు. భలే నచ్చేసాయి నిజంగా, ఏ మాట కామాట చెప్పాలి. కానీ ఆ కలర్స్ చూడండి, మాకేం పని లేకపోయినా అట్లీస్ట్ ఒక ట్రయల్ చేద్దామని చెప్పేసి అలా వెళ్ళాం దీంట్లో అయితే. సో ఫైనలీ ఇట్స్ టైమ్స్ టు సే బై టు లక్సెంబర్గ్. బెల్జియంకి వెళ్ళే టైం వచ్చేసింది అనమాట. ఇది సెంట్రల్ స్టేషన్. ఇక్కడ మనకి బార్సిలోనాలో శాండ్ స్టేషన్ ఎలాగో అలాగా చాలా రష్గా ఉంటుంది, బయట కూడా లోపల బయట అంతా. నాకైతే చాలా నచ్చింది లక్సెంబర్గ్, ఏ మాట కామాటే చెప్పాలి. కానీ ఒక సిటీకి వెళ్తాము, వేరే స్టేట్కి వెళ్తాము ఒక రోజులో, అలాంటిది వేరే కంట్రీకి వెళ్ళడం, అది కూడా బస్లో సూపర్ ఎగ్జైట్ అయ్యాను నేను స్టార్టింగ్లో. అలాంటివి మనకి బాగా అనిపిస్తుంది కదా, వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ ఎయిర్పోర్ట్ ఒక కంట్రీని ఎక్స్ప్లోర్ చేసామంటే మామూలు విషయం కాదు. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ కామెంట్ని షేర్ చేయండి, మీకు ఎలా అనిపించింది లక్సెంబర్గ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, అదియో అసలు